వెల్కమ్ టు ఓపెన్ లెటర్. ఇది అందరికీ రాస్తున్న లేఖ, అందరం ఆలోచించాల్సిన విషయం. తిరుమల తిరుపతి దేవస్థానం కొందరికే పరిమితమవుతుందా? ఏడుకొండల వాడు సామాన్యుడికి దూరమవుతున్నారా? ఆధ్యాత్మికత శోభతో అలరారాల్సిన తిరుమల కొండల్లో వ్యాపారం పెరుగుతోందా? ఇందుకు కారకులెవరు? దీనికి పరిష్కారం ఏంటి? ఇదే ఈరోజు ఓపెన్ లెటర్. తిరుమల తిరుపతి దర్శనాలకి వెళ్ళాలంటే మీకు మొట్టమొదటొచ్చే ఆలోచన ఏంటి? దర్శనం అనే మాట రాగానే మీరేం ఆలోచిస్తారు? ఎక్కడైనా విఐపి లెటర్ దొరుకుతుందా? ఎవరైనా రికమెండ్ చేస్తూ లేఖ ఇస్తారా? ఇదే కదా అందరూ ఆలోచించే పరిస్థితి. ఎందుకు ఇట్లాంటి ధోరణి బలపడుతుంది? మీరు నిజంగా దర్శనానికై సిఫార్సు లేఖల కోసం ప్రయత్నిస్తే మీకొచ్చే సమాధానం రాబోయే 2-3 నెలల వరకు ఖాళీ లేదు, ఇప్పటికే లేఖలు ఇచ్చేసాం. చాలామంది విఐపీలు ఇప్పుడు చెబుతున్న మాట. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? తిరుమలలో రాబోయే 2-3 నెలల పాటు కూడా దర్శనానికి ఒక లేఖ సంపాదించలేనంత కష్టమైన పరిస్థితులు ఎందుకు మారుతున్నాయి? తిరుమలలో సగటున 80,000 మంది దర్శనాలు చేసుకుంటారు. 80,000 మంది దర్శనాల్లో 6-7,000 మంది విఐపీలు ఉంటారు. విఐపీలకు కేటాయించే సమయం 6-7 గంటలు ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటలకు దర్శనాలకి శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారం తెరిచిన తర్వాత సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన సేవ ఇలాంటివన్నీ ముగించుకుని విఐపి దర్శనాలు ప్రారంభిస్తారు. అందులో L1, L2, L3 దర్శనాలు ఉంటాయి. L1 అంటే అత్యున్నత స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయమూర్తులు. ఆ తర్వాత L2 అంటే నేరుగా దర్శనాల కోసం వచ్చేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళతో పాటుగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీళ్ళతో పాటుగా నేరుగా హాజరయ్యేటువంటి అధికారులు, వీళ్ళంతా L2 కింద వస్తారు. L3 ఈ లేఖలే చాలామంది డిమాండ్ ఉన్న లేఖలు. L3 అంటే ఎమ్మెల్యేలో, మంత్రుల్లో, ప్రజాప్రతినిధులు ఎవరైనా ఇతర అధికారులు రికమెండ్ చేస్తే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకునే L3 దర్శనాలు అంటారు. ఇలాంటి దర్శనాల కోసం కూడా ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది. వీళ్ళతో పాటుగా శ్రీవాణి ట్రస్ట్ 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ ఇస్తే 500 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుంటే 10,500తో నేరుగా వెళ్ళి దర్శనం చేసుకునే వెసులుబాటు దక్కుతుంది. ఇటీవల వివాదాస్పదంగా వైరల్ అయిన శివజ్యోతి కామెంట్స్ ఈ శ్రీవాణి ట్రస్ట్ దర్శనమే. 10,500 రూపాయలు పెట్టిన రిచెస్ట్ బెగ్గర్స్ మేము అంటూ ఆమె చేసిన కామెంట్స్ చాలా కలకలం రేపాయి. అంటే 10,500 రూపాయలు పెట్టి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది అన్నది ఆమె అభిప్రాయం. ఇలా శ్రీవాణి ట్రస్ట్, ఇది కాకుండా 10 లక్షల రూపాయలు పైబడి తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ట్రస్టులకు డొనేషన్లు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా రోజు ఒక 500 మంది వరకు దర్శనాలకి అనుమతిస్తారు. వాళ్ళు ఒక 500, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1,500, L1, L2, L3 ద్వారా దాదాపుగా 4,000 మంది, సుమారుగా 6-7,000 మంది వరకు ఇలా విఐపి దర్శనాలకై వస్తూ ఉంటారు. వీళ్ళకి కేటాయించే సమయం దాదాపు 6-7 గంటలు. అంటే 6-7,000 మందికి 6-7 గంటలు వెచ్చిస్తున్నారంటే గంటకి 1,000 మంది అన్నట్టు. గంటకి 1,000 మంది అంటే నిమిషానికి ఎంతమంది అయ్యారు ఆలోచించండి లెక్క. ఓకే, గంటకి 1,000 మంది చొప్పున విఐపీలకు అనుమతించారు అంటే మరి సాధారణ భక్తులకి ఎంతసేపు అనుమతిస్తున్నారు? సాధారణ దర్శనాల కోసం ఉదయం 7 గంటలు లేదా 6:30కి కొన్నిసార్లు దర్శనాలకు అనుమతిస్తారు. రాత్రి 11 గంటల వరకు దర్శనం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మధ్యలో కొన్నిసార్లు వివిధ కారణాలతో సుపదం, రకరకాల పేర్లతో సర్వదర్శనాలు నిలిచిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అయినా 16 గంటల పాటు సర్వదర్శనాలకి అవకాశం కల్పిస్తారు. ఈ 16 గంటల్లో దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య 70,000 మంది పైబడి ఉంటుంది. అంటే గంటకి 4,500 మంది వరకు దర్శనాలు చేసుకోవాల్సి వస్తుంది. అదే బ్రహ్మోత్సవాలు, ఇతర సెలవులు ఉన్నటువంటి కాలం, అలాంటి రద్దీ కాలంలో ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. అలాంటిదప్పుడు గంటకి 1,000 మంది చొప్పున విఐపీలు 6 గంటల పాటు దర్శనం చేసుకుంటే సాధారణ భక్తులు గంటకి 5 రెట్లు ఎక్కువగా 14 గంటలు, 16 గంటల పాటు మాత్రమే దర్శనం చేసుకునే వెసులుబాటు దక్కుతోంది. అంటే విఐపీల దర్శనం కన్నా సాధారణ భక్తుల దర్శనం గంటలో 5 రెట్లు ఎక్కువ మంది వస్తారు.
అందుకోసమే సర్వదర్శనానికి 20 గంటలు 24 గంటలు కొన్నిసార్లు 30 గంటల పాటు కూడా వేచి చూడక తప్పని పరిస్థితి సాధారణ భక్తులకి దాపురిస్తుంది. అదే తిరుమలలో అనేక సమస్యలకి కారణమవుతుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కోసం తొక్కిసలాట వరకు దారితీసి 6 ప్రాణాలు కోల్పోవడం ఎందుకోసం? వీలైనంత వేగంగా దర్శనం చేసుకున్నారన్న భక్తులు ఆతృతలో ఒకరి మీద ఒకరు తోపులాడుకోవడం వల్ల చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి గత ఏడాది దాపురించింది. ఇలా అనేక ప్రమాదాలకి కారణంగా మారుతున్నటువంటి తిరుమలలో ఆ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ప్రశాంతంగా ఉంచాలా, ఇలా విఐపీల కల్చర్ పెంచాలా? అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. అందరివాడిగా ఉండాల్సిన ఏడుకొండలవాడు ఇప్పుడు అందరివాడిగా ఉంటున్నారా? విఐపీలకే ఎక్కువసేపు సమయం, ఎక్కువ ప్రాధాన్యత, విఐపీలకే అన్నట్టుగా మార్చేస్తున్నారా? ఆలోచించాల్సినటువంటి అంశం. శ్రీ వెంకటేశ్వరుని సర్వదర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతో వ్యయ ప్రయాసాలతో వచ్చే భక్తులకి దేవదేవుడి దర్శనాన్ని దగ్గరగా చేస్తున్నారా, రాను మరింత దూరంగా మార్చేస్తున్నారా? చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే ఇప్పుడు విఐపి బ్రేక్ దర్శనాల కోసం టికెట్లు, ఆ రికమెండేషన్ లెటర్లు హాట్ కేకుల్లా మారిపోయాయి. అది దొరికితే చాలు తిరుమలలో దర్శనం అయిపోయినట్టే అనే అభిప్రాయం వచ్చేస్తున్నారు. అలాంటి లేక చాలామంది దర్శనాలు కూడా వాయిదా వేసుకుంటున్నారు, దర్శనాలు కూడా మానుకుంటున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురిస్తుంది? ఎవరో రికమెండ్ చేస్తే తప్ప శ్రీవారిని దర్శనం చేసుకోలేని పరిస్థితికి భక్తులు రావడం దేనికి సంకేతం? ఆలోచించాల్సినటువంటి అంశం. అందుకే ఇప్పుడు ఈ రికమెండేషన్ లెటర్లు, ఈ సిఫార్సు లేఖలు తిరుమల కొండల మీద బ్లాక్ మార్కెట్గా మారిపోతున్నాయి. చాలా పెద్ద వ్యాపారమయంగా తయారైపోతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరి లేఖలు ఇదేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఉదంతాలు బయటపడ్డాయి. వాళ్ళంతా లేఖలు అమ్ముతుంటే కొన్నిసార్లు ఫేక్ లెటర్లు కూడా బయటపడితే చాలా సందర్భాల్లో కేసులు కూడా నమోదైన పరిస్థితి వచ్చేస్తుంది. అంటే వెంకటేశ్వరుని నిలయం, ఆ శ్రీవారి నిలయం సాక్షిగా వ్యాపారం జరుగుతుందా? ఆధ్యాత్మిక పెంపొందిస్తున్నారా? ఆలోచించాల్సినటువంటి చాలా కీలకమైన అంశం ఇది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉదయిస్తున్నాయి? ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు రాను మరింత విఐపి కల్చర్ బలపడిపోతోంది? ప్రతిసారి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు విఐపి కల్చర్ తగ్గిస్తాం అని చెబుతూనే వస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ లాంటివి రద్దు చేస్తాం అని చెప్తూనే వచ్చారు. తీరా మళ్ళీ గద్దెనెక్కిన తర్వాత అదే శ్రీవాణి ట్రస్ట్లో మరింత అదనంగా దర్శనాలకు అనుమతిస్తూ ఇంకా అనేక ఏర్పాట్లు చేస్తూ విఐపి కల్చర్ పెంపొందిస్తూ వస్తున్నారు. సామాన్యుడికి స్వామివారిని దూరం చేస్తూ వస్తున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఎలాంటి పరిణామాల కారణమవుతుంది? చివరకు తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా మారుతున్నటువంటి ఈ పరిణామాలు సాధారణ భక్తుడికి దేవుడిని దూరం చేసేసే ధోరణి బలపడితే ఏమవుతుంది? ఆలోచించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతిరోజు ఇదే రీతిలో ఓపెన్ లెటర్ పేరుతో రోజుకో సమస్య ద్వారా మీ ముందుకు రాబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.